ఒక ప్రశాంతమైన చెరువు పక్కన చాలా సంతోషంగా ఉన్న చేపలు మరియు బాగా ఆకలితో ఉన్న ఒక కొంగ నివసించేవి. ఆ కొంగకు వయసు పైబడి బద్ధకస్తురాలైంది. అందువల్ల దానికి చేపల్ను వేటాడటంపై ఆసక్తి లేకుండా పోయింది. అందుకే అది ఒక క్రూరమైన పథకం వేసింది. ఒకరోజు అది నీటి ఒడ్డున నిలబడి గట్టిగా ఇలా అంది, "నా స్నేహితులారా" అని అది విచారంగా అంది. "నాకు ఒక కల వచ్చింది. ఈ చెరువు త్వరలోనే ఎండిపోతుంది. మీరు ఇక్కడే ఉంటే మీరందరూ చనిపోతారు. కాని చింతించకండి. నాకు దగ్గర్లోనే ఒక పెద్ద అందమైన సరస్సు తెలుసు. మిమ్మల్ని ఒక్కొక్కరిగా నా ముక్కులో భద్రంగా అక్కడికి తీసుకువెళ్తాను." భయపడిన చేపలు దాని మాట నమ్మాయి. ఆ కొంగ తన ముక్కులో ఒక చేపను తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కాని కొత్త సరస్సుకు బదులుగా అది ఒక ఏకాంతమైన బండరాయి వద్దకు వెళ్లి ఆ చేపను చంపి తినేసింది. రోజురోజుకు సహాయం చేసి అలసిపోయినట్లు నటిస్తూ అది చెరువు వద్దకు తిరిగి వచ్చేది. అదే సమయంలో ఆ బండరాయి దగ్గర ఎముకల కుప్ప పెరిగిపోతూ ఉండేది. ఆ తర్వాత ఒక తెలివైన పీతవంతు వచ్చింది. "నన్ను కూడా తీసుకెళ్ళు" అంది పీత. "కాని నేను కింద పడిపోకుండా నీ మెడ పట్టుకుంటాను." ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉన్న పీత కిందకి చూసింది మరియు నిజాన్ని చూసింది. అక్కడ సరస్సు లేదు. బండరాయి మీద తెల్లగా మెరుస్తున్న చేపల ఎముకలు మాత్రమే ఉన్నాయి. "ఓరి అబద్ధాలకోరు" అంటూ పీత తన పంజాలను బిగించి గుసగుసలాడింది. "నువ్వు మమ్మల్ని కాపాడనప్పుడు మాకు హాని కూడా చేయలేవు." కొంగ విలవిలలాడింది. కాని అది ప్రాణం లేకుండా నేలమీద పడిపోయే వరకు పీత గట్టిగా పట్టుకునే ఉంది. అప్పుడు పీత క్షేమంగా చెరువు వద్దకు పాకుతూ వెళ్లి జరిగినదంతా అందరికీ చెప్పింది. మధురంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ నిజమైన స్నేహితులు కారు. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం కథా అరణ్యాను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.